ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలను ఖండించారు తెలంగాణ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్. జన్వాడలోని సర్వే నెంబర్ 786లో ఉన్న 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ కబ్జా చేశారంటూ అసత్య ప్రచారం సరికాదన్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను దెబ్బతీసేందుకే కొంతమంది కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు జనసేన నేతలు. కూకట్పల్లిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఎక్కడైనా కానీ ఆ చెరువు ఇది చేసినప్పుడు ఆ చెరువులో ఉన్న విస్తీర్ణం ఎంత, చెరువుకు దాని చెరువుకున్న విస్తీర్ణం ఎంతైతే ఉంటుందో అందులో గవర్నమెంట్ ల్యాండ్, చెరువు ల్యాండ్ ఎంత, పట్టా ల్యాండ్లు ఎంత ఉన్నాయి. పట్టా ల్యాండ్ అనేది ఉన్నప్పుడు ఆ మునక గారికి ఏదైతే దాంట్లో ఎఫ్టీఎల్ లెవెల్లో వస్తున్నప్పుడు దాన్ని పట్టా శిఖమని ఉంటుంది. ఇప్పుడు ఏదైతే సైట్ ఆల్ మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సైట్లలో చూసుకుంటే పట్టా శిఖమని ఉంటుంది. కబ్జా కాదండి, పట్టా శిఖం. పట్టా శిఖం అంటే కొన్న ల్యాండ్, పట్టా ల్యాండ్. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే కాదు, మొత్తం ఎన్నో చెరువులు ఉన్నాయి, వేల కొద్ది చెరువులు ఉన్నాయి. అలా పట్టా భూములు ఎంతో మొగుతున్నాయి. అందులో వ్యవసాయం చేసుకోవచ్చు వాళ్ళు, ఎక్కడ అడ్డు లేదు. ఆ ఎప్పుడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తుందో వాటర్ స్ప్రెడ్డింగ్ అనేది ఆ ప్రొవిజన్ ఉండడానికి ఏవైతే మన కట్టడాలు ఉంటాయో పర్మనెంట్ కట్టడాలు కట్టకూడదు. లేనప్పుడు ఇంకా ముఖ్యమైనది మనకు ఒక లాగిట్ ఉంది. ఎప్పుడైతే మనకు అలా రైతులు అన్న పంట పండిస్తారో, ఎప్పుడన్నా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయ్యి ఆ పంట మునిగి నష్టపోతే గవర్నమెంట్ వారి దానికి నష్టపరిహారం ఇవ్వరు. దీన్ని కబ్జా 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 అనేది పదే పదే ఆ పదం వాడడం కరెక్ట్ కాదు. కబ్జా అసలు ఆ మాట ఎందుకు యూజ్ చేస్తారు? అదే ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి, అది తన సొంత మనీతో కొన్న భూమి, దాన్ని కబ్జా ఎలా అంటారు? అసలు ఆ కబ్జా అనే వర్డ్ ఎందుకు వచ్చింది మీకు? ఆయన ప్రభుత్వ భూమి కబ్జా చేసినంత సిచ్యువేషన్ లో ఉన్నారా? అసలు ఆయన గురించి ఏం చేస్తే మాట్లాడుతున్నారు? ఈ లీగల్ టెర్మినాలజీ గురించి మా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఇలాంటి చర్యలకు పాల్పడితే మీరు అంటే చట్టరీత్యా వెళ్తే మీరు చాలా ఇబ్బందులు పడతారని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ అలిగేషన్స్ చాలా సీరియస్ తీసుకుంటే ఆయన సేమ్ పంపించగలరు, ఆయన పేపర్స్ పంపించగలరు, ఆయన తప్పు చేయించుకోగలరు. ఆ మాత్రం మీకు మిగత జ్ఞానం లేకుండా ఆయన బిహేవ్ చేసి ఏదో మేము ఆయన మీద ఒక 4-5 అలిగేషన్స్ పెట్టేసి ఆయన పబ్లిక్ లో బ్యాడ్ చేయాలనుకుంటే ఆకాశం మీ వైపు చూసి ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది. అది గుర్తు పెట్టుకోండి. ఇలాంటి అంటే మీ తెలివితక్కువతనానికి పెద్ద నిదర్శనం. అదే అర్థమైంది మాకు కూడా. నేను ఒక ఆడబిడ్డని, అమాయకురాలు తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో అలాంటి చెత్త పనులు చేపించారు. అమరవీరులు భార్య అని చెప్పి మీరు తీసుకొచ్చారు. ఎంకరేజ్ చేస్తే ఆ ఊరోళ్ళే చెప్తున్నారు. ఇంకా ఏం మాట్లాడాలి మీకు ఇలాంటి స్కిట్స్ ఎందుకు అవసరం? ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి, అని ప్రశ్నించండి, పాలసీల మీద ప్రశ్నించండి. కానీ ఇలాంటి వ్యవహారాలతో నాకు నచ్చట్లేదు. మాట్లాడడానికి కూడా ఎంత అంటే ఒక పాయింట్ మాట్లాడాలంటే మాకు ఉత్సాహం రావాలి. ఒక డిబేట్ ఉండాలి. ఒక డిబేట్ ఉంటే ఏంటంటే మనము వాదోపవాదాలు, అదే వాళ్ళు కరెక్ట్ చెప్తున్నామా, మనం రాంగ్ చెప్తున్నామా, మనం ఇలా ఉండాలి. కానీ ఇన్నోసెన్స్ అనిపిస్తుంది. ఇది ప్రూవ్ చేసుకోవాలి, మీడియాలో కనబడాలి, మనం ప్రూవ్ అవ్వాలి. కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మనము 4 రోజులు బాగా కనబడతాం, మనకంటూ ఒక ఏదో గుడ్ బ్యాడ్ ఫేమ్ వస్తుంది. ఏంటి మీకున్న ప్రొఫెషన్ ఏంటి? మీరు దిగజారే సిచ్యువేషన్ ఏంటి?